నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఆదుకుంటుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందువలన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ. వైభవంగా శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సోమేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేమూరు నియోజకవర్గంలోని బలిజపల్లి గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలోని పి సాంబశివరావు, ఎం రామాంజనేయులు రైతులతో రీసర్వేకి సంబంధించి మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి శ్రీదేవి, మండల తహసీల్దార్ బి సుశీల, వీఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఆదుకుంటుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 52 మంది లబ్ధిదారులకు 29,40,986 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బాపట్ల మండలంలో 10,71,893, బాపట్ల పట్టణంలో 8,54,737 రూపాయలు, పిట్టలవాణి పాలెం మండలంలో 6,15,695 రూపాయలు, కర్లపాలెం మండలంలో 4,86,116 రూపాయలు, మొత్తం 29,40,986 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆసుపత్రి ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా ఈ నిధులు మంజూరు చేయడం జరుగుతోంది. బాపట్ల నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదన్నదే మా సంకల్పం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల కష్టాలను ఆలకించి తక్షణమే స్పందిస్తున్నారని, అందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే నిదర్శనమని పేర్కొన్నారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుంజి శ్రీనివాసరావు. నాకు బైపాస్ సర్జరీ జరిగింది కావున నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకున్నాను. మా ఎమ్మెల్యే గారు నాకు చెక్ పంపిణీ చేశారు. వేగేసిన నరేంద్ర వర్మ గారు. అలకాపురం పంచాయతీ మండేవారిపాలెం గ్రామం. నా పేర్లు అరవింద్ బాబు. ముఖ్యమంత్రి గారు నరేంద్ర వర్మ గారు నాకు ఈ సీఎం ఫండ్ రిలీఫ్ చెక్ అందజేశారు. ధన్యవాదాలు. మా బాబు నోమిత్ కుమారు. మాది బాపట్ల మండలం చిరుజమ్ముపాలెం గ్రామం. మా బాబు అనారోగ్య నిమిత్తం మేము చెన్నైలో ఆపరేషన్ చేసుకున్నాం. దానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసుకుంటే దాని ద్వారా మాకు అమౌంట్ వచ్చింది. వేగేసిన నరేంద్ర వర్మరాజు గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఘనంగా సత్యసాయిబాబాకు చైత్ర పౌర్ణమి పూజలు. దాతల సహకారంతో 500 మంది భక్తులకు అన్న సంతర్పణ. కర్లపాలెం సత్యసాయి సేవా సమితిలో చైత్ర పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పరిమి శ్రీవన్నారాయణ ఆధ్వర్యంలో విశేష పంచామృత అభిషేకాలు, అర్చన, నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కన్వీనర్, గ్రామ సేవల విభాగం జిల్లా ఇన్ఛార్జి తుమ్మల శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, సుబ్బారావు, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవా కేంద్రం కర్లపాలెం సాయి మందిరంలో చైత్ర పౌర్ణాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రాతకాలంలో విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, అనంతరము అర్చనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు భక్తుల దర్శనానంతరం మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు స్వామివారి నామ సంకీర్తన, తదనంతరం నారాయణ సేవా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం దాతల చేత నిర్వర్తించడం జరుగుతుంది. భక్తులు 50 మంది కూడా
ఈ నారాయణ సేవా కార్యక్రమం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అగ్ని ప్రమాదం సంభవించి పూర్తి ఇల్లు దగ్ధమైన సంఘటన కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గురువారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన పగడం రేణుకమ్మ పూరిల్లు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి ఆర్పివేశారు. అప్పటికే గృహం కాలిపోయింది. రేణుకమ్మ గ్రామం చివరిలో సపోటా చెట్ల వద్ద నివాసం ఉంటోంది. గృహంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదంకు కారణం తెలియరాలేదు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సోమేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సోమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విష్ణుభట్ల సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. దిద్దుకూరి భాస్కర్రావు, చంద్రశేఖరరావు, వెంకట సుబ్బారావు దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించారు. తహసీల్దార్ శ్రీదేవి స్వామివారి దర్శించుకొని పూజలు చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సహిత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వలనే ఈ సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పౌర్ణమి అనగా 1/4/2026 బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముందుగా ఉదయాన్నే స్వామివారికి అమ్మవారికి అభిషేకం జరిగింది. అనంతరం అమ్మవారిని స్వామివారిని పెరుగుడుకా చేసి తర్వాత తదనంతరం సాయంత్రం కళ్యాణ వేదిక మీద కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని మన దుద్దుగూరు భాస్కర్రావు గారు మరియు వారి సోదరులు చంద్రశేఖరరావు గారు, భాస్కర్రావు గారు, చిన్న భాస్కర్రావు గారు, పెద్ద భాస్కర్రావు గారు మరియు వెంకట సుబ్బారావు గారు, వారి సోదరులు వెంకట సుబ్బారావు గారు, ఆ దంపతులచే ఈ పై కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం జరిగినాయి. అలానే ఈ కళ్యాణ మహోత్సవములకు మన కర్లపాలెం మండలం బాపట్ల మండలం కర్లపాలెం ఎంఆర్ఓ గారు అయినటువంటి శ్రీ శ్రీదేవి గారు ఆ కార్యక్రమంలో వచ్చి తలంబరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజలో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి యొక్క ఆ అక్షంతలను తీసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని అంగరంగ వైభవంగా జరిగింది. కలియుగంలో ఎప్పుడైతే ఈ పేరలి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా బాలాత్రిపుర సుందరి సహిత సోమేశ్వర స్వామి వారు చాలా విశేషమైనటువంటి మహత్యం ఉన్నది అమ్మవారి దగ్గర. కావున అందరూ భక్తులందరూ కూడా ఆ స్వామి కళ్యాణంలో పాల్గొని ఆ స్వామి అమ్మవారికి కృపకు పాత్రలయ్యాలని చెబుతున్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా స్వామివారికి అభిషేకాలు, శుక్రవారం కూడా అమ్మవారి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. కర్లపాలెం సత్యసాయిబాబా గ్రామీణ సేవా సమితిలో హనుమాన్ జయంతి మండలకాలం జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మండలకాలం పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్బిశెట్టి సువర్చలాదేవి, రాజేశ్వరి, శ్వేత, అనూష, రాజ్యలక్ష్మి, శివలీల తదితరులు పాల్గొన్నారు. బాపట్లపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న శ్రీ కాళిదాస షిర్డీ సాయి పత్తి సాయి ప్రేమ మందిరం ఆలయంలో మాధవపెద్ది కాళిదాసు తృతీయ కుమారుడు మాధవపెద్ది రామ్ గోపాల్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామ్ గోపాల్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తి భజన బృందం సాయినాథుని కీర్తనలు ఆలపిస్తూ ఆలయం అంతటా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు. అనంతరం మాధవపెద్ది రామ్ గోపాల్ను స్మరించుకుంటూ సుమారు 300 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి నిర్మల మాట్లాడుతూ తన భర్త పేరు మీద ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్ట చేసి 14 సంవత్సరాలయ్యి రేపు మళ్ళీ జూన్ 6వ తారీఖుకి 15వ సంవత్సరంలో వార్షికోత్సవం అడుగిడబోతున్న సందర్భంలో ఇవాళ మళ్ళీ కావాల్సింది అదే. మా వారు ముఖ్యంగా ఈ అన్నదానం అంటే చాలా ఇష్టం అన్నమాట, నలుగురికి పెట్టుకోవటమే. అందుకనే ఆ బాబా గారు ఇవాళ
ఈ విధంగా చేయించుకుంటున్నారేమో మా పూర్వీకులందరూ నా మనస్సులో ప్రవేశించి ఈ విధంగా నన్ను ఆశీర్వదిస్తూ సాయినాథుడి స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని ఆ ఇంటి కోడలిగా నాకు బాబాగారు ప్రసాదించినందుకు బాబాకి అనంతకోటి నమస్కారాలు. అసలు దానికి ఇంకా అంతులేదు, రుణం తీరదు కూడా ఈ జన్మకి. మరి హనుమది కాబట్టి ఒకసారి మన సంకీర్తన బృందం హనుమాన్ చాలీసా చక్కటి కంఠంతో గానం చేస్తారు. మనందరం విని ఆనందిద్దాం. బాపట్లపట్నం శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ ఎండాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తలకు టోపీ లేదా గుడ్డ కప్పుకోవాలని, నేరుగా ఎండ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. శరీరానికి ఒక్కసారిగా చల్లదనం కలిగించేలా చాలా చల్లటి నీళ్లు తాగటం మంచిది కాదని, అలా చేస్తే శరీరానికి ఇబ్బందులు కలగవచ్చని హెచ్చరించారు. వడదెబ్బ తగిలిన వారికి వాంతులు, విరోచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఎక్కువగా నీరు, పానీయాలు తీసుకోవటం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలని చెప్పారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండటం, తేలికపాటి ఆహారం తీసుకోవటం, పండ్ల రసాలు సేవించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఎండాకాలాన్ని సురక్షితంగా గడపవచ్చని డాక్టర్ సిద్ధార్థ తెలిపారు. ప్రజలు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్యలను నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ అనేది ఎలా ప్రజెంట్ అవుతుంది, మనం ఏ విధంగా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా మనం ట్రీట్ చేస్తాం, దీని మీద కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తానంటే, ప్రజెంట్ ఏంటంటే సన్ స్ట్రోక్ అంటే ఏంటంటే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు సన్, ఎండకి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే మనం సన్ స్ట్రోక్ గురవుతాము. హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్లో ఎక్కువసేపు కనుక ఉంటే మనకి ఇది వస్తుంది. దానికి సన్నే అవసరం లేదు, బట్ వేరే వాతావరణం అనమాట. ఇది చిన్న డిఫరెన్స్ దీనికి దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎలా ప్రజెంట్ అవుతుంది, మన బాడీ టెంపరేచర్ 104 డిగ్రీల కంటే ఫారెన్ హీట్ కంటే లేకపోతే 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దాటితే మనం ఈ సన్ స్ట్రోక్ కానీ హీట్ స్ట్రోక్ కానీ మనం ఎక్స్పోజ్ అవుతాం. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఒక స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఇనిషియల్గా హీట్ ర్యాష్ అని, హీట్ సిన్కోప్, హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాస్షన్ అండ్ హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ అనమాట. హీట్ ర్యాష్ అనేది ఏంటంటే ముందు మన సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం మీద దద్దుల మాదిరి వస్తుంది, ర్యాష్, పింక్ ర్యాష్ లాగా వస్తుంది. ఎక్కడ మన స్కిన్ కవర్ అయ్యే భాగాల్లో దాని కింద ఉంటుంది అనమాట. ఇది ఇనిషియల్గా స్టేజెస్ అనమాట హీట్ ర్యాష్. హీట్ సిన్కోప్ అంటే ఏంటంటే మనకి ఎండలో ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బీపీ డ్రాప్ అయ్యి కళ్ళు తిరుగుతున్నట్లు ఉండి బీపీ డౌన్ అవుతుంటుంది. దీని బ్లడ్ వెజల్ డైలటేషన్స్ మూలంగా వస్తుంది, దాన్ని మనం హీట్ సిన్కోప్ అంటాం. హీట్ క్రాంప్స్ అంటే ఏంటంటే ఎండలో ఎక్కువ పని చేసినా, ఎండలో ఎక్కువ తిరిగినా సరే కాళ్ళు పట్టేయడము, కాళ్ళు కండరాలు కానీ అబ్డామిన్ కండరాలు కానీ పట్టేసి హీట్ క్రాంప్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే మనము రెస్ట్ తీసుకున్న వెంటనే ఈ లక్షణాలు ఏమైనా కనిపించినా చల్లటి వాతావరణంలో కానీ చల్లటి ప్రదేశంలో కనుకుంటే తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, హీట్ ఎగ్జాస్షన్ అండ్ హీట్ స్ట్రోక్ అనమాట. హీట్ ఎగ్జాస్షన్ అంటే ఏంటంటే టెంపరేచర్ దీంట్లో కూడా 104 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది, బట్ దీంట్లో చెమటలు ఎక్కువ పడతాయి, తలనొప్పి ఉంటుంది, నాసియా వామిటింగ్ ఉంటుంది, ఊపిరి వేగంగా తీసుకుంటూ ఉంటారు, గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆందోళనకరంగా కనిపిస్తారు, ప్రాణాపాయం కాదు కానీ ఆందోళనకరంగా కనిపిస్తుంటారు అన్నమాట. దీన్ని హీట్ ఎగ్జాస్షన్ అంటారు. ఇది మనకి ఒక సైన్ అనమాట. ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ స్టెప్, కీలకమైన స్టెప్ హీట్ స్ట్రోక్కి వెళ్తాం మనం. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సేమ్ షేడీ అట్మాస్ఫియర్లో కూర్చోబెడతాము, చల్లటి వాతావరణంలో. ఎక్సెసివ్ క్లాతింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం తీసేస్తాం, ఇవన్నీ చేస్తాము. నెక్స్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్. దీనిలో 2 రకాలు ఉంటాయి అంతే. క్లాసిక్ సన్ స్ట్రోక్ ఆర్ నాన్ ఎగ్జర్షనల్ సన్ స్ట్రోక్ అంటాం, ఒకటి ఎగ్జర్షనల్. ఎగ్జర్షనల్ సన్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఎండ వాతావరణంలో పనిచేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఏంటంటే మన బయట పనులు చేస్తారు కదా సమ్మర్లో, వీటిల్లో బయట పనులు చేసే వాళ్ళు ఉంటారు, బిల్డింగ్ వర్కర్స్ కానీ అగ్రికల్చర్ లేబర్స్ కానీ, వీళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
నాన్ ఎగ్జాస్టన్ అంటే క్లాసిక్ అనమాట. ఇది ఎవరికన్నా రావచ్చు, ఎండలో తిరిగే పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ, హెల్త్ బాగోని వాళ్ళకి కానీ, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు కానీ, లేకపోతే ఆల్కహాలిక్స్ కానీ ఎవరికన్నా ఇది రావచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే వీటిల్లో ఈ హీట్ స్ట్రోక్లు ఏంటంటే హెడేక్ ఉంటుంది, విపరీతమైన నీరసము, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, చాలా తక్కువ చెమట, లేకపోతే చెమట అనేది పట్టదు, నాలుక ఎండిపోయి వాపు వచ్చినట్లు తయారవుతుంది, చర్మం అంతా పొడిబారిపోయి ఉంటుంది అనమాట. పీక్ స్టేజ్లో ఏంటంటే మనిషికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, డెలీరియం, ఇన్కోఆర్డినేట్ అయిపోతుంటారు మనిషిని. సో దిస్ ఈజ్ ఎ డేంజర్ సైన్ అనమాట. సో హీట్ స్ట్రోక్ అన్నదాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. హీట్ స్ట్రోక్ అనేది బాడీ టెంపరేచర్ రెగ్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలి, ఎలా గుర్తిస్తాం? నేను చెప్పిన లక్షణాలు కనుక వెంటనే కనుక ఉంటే మనము ఫస్ట్ ఇంటి దగ్గర మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఏం చేయొచ్చు. ఇంటి దగ్గర కనుక అయితే మాత్రం ఎక్సెస్ క్లాతింగ్ అనమాట తీసేసి సింపుల్ క్లాతింగ్, గాలాడే దుస్తులు ధరించాలా. చల్లటి వాతావరణం ఉంటుంది, చెట్టు కింద కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ, ఎయిర్ కండిషన్ ఉన్న వాళ్ళు అయితే ఏసీల దగ్గర కానీ ఎక్కడ వచ్చారు చల్లటి ప్రదేశంలో ఇవ్వాల. నీళ్ళు ఎక్కువ తాగిస్తుండాలి, అన్ని కండిషన్లను దప్పికుంటుంది, హీట్ ఎగ్జాస్ట్ను దప్పికుంటుంది, సన్ స్ట్రోక్ లేదు, విపరీతమైన దప్పిక, ఎంత తాగినా దప్పిక తీరదు, ఇవి ఉంటారు అనమాట. సో ఎడిక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలా, చూడాలా. యూరిన్ అవుట్పుట్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. యూరిన్ డౌన్ అవుతూ ఉంటుంది, డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. యూరిన్ అవుట్పుట్ రంగు మారిపోతూ ఉంటుంది యూరిన్. సో ఇవన్నీ మనకి ఇంటి దగ్గర మనకి ఇండికేషన్స్. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము హీట్ ఎగ్జాస్షన్ దాకా మన ఇంట్లో మేనేజ్ చేయొచ్చు. హీట్ స్ట్రోక్ వస్తే మాత్రం వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే, అది ఇంటి దగ్గర మేనేజ్ చేసే కండిషన్ కాదు. ఓఆర్ఎస్ తీసుకుంటే తగ్గిపోతుంది, ఇవన్నీ ఏంటంటే హీట్ ఎగ్జాస్షన్ దాకా పనిచేస్తుంది. అది వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ ఇవన్నీ ఒక స్టేజ్ దాకా పనిచేస్తాయి. హీట్ స్ట్రోక్ కనుక వచ్చి మనిషి కనుక మాట తీరు మారినా సరే, కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోతే వెంటనే హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కి వస్తే ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేస్తాము, సీరం ఎలక్ట్రోలైట్స్ అని కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన పరీక్షలన్నీ చేయడంలో మన కండిషన్ తెలుస్తుంది. సో దానికి మన ఐవీ ఫ్లూయిడ్స్ కానీ బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తాం. ఇక్కడ 104 degrees సెంటీగ్రేడ్ ఉన్న ఫీవర్ ఇంట్లో మేనేజ్ చేయడం అవ్వదు, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ లాంటివి వాడకూడదు, హాస్పిటల్ మేనేజ్మెంటే చేయాలా. ఒక 48 hours అన్న అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం, హాస్పిటల్లో రికవర్ చేసి పంపిస్తాం అన్నమాట. ఇది కండిషన్ అయితే నెగ్లెక్ట్ చేయకూడదు, ఇది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి చాలామంది వార్నింగ్స్ ఇచ్చి ఉన్నారు, దీని మూడు అలర్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ లక్షణాలు కనుక ఏమైనా ఉన్నా సరే మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి. మెయిన్ ఏంటంటే ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, దాహం తీర్చుకోవాలా, ప్లస్ చల్లటి వాతావరణంలో ఉండాలి, షేడీ ప్లేసెస్, గాలి ఆడే ప్రదేశంలో లూజ్ క్లాతింగ్ వేసుకుని ఉండాలన్నమాట. అంతకు మించి కనుక బియాండ్ కనుక టెంపరేచర్ కంట్రోల్ కాకపోతే ఎక్కడా చూపించుకోవద్దు, డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తే ప్రాపర్ మేనేజ్మెంట్ చేసి వీళ్ళు డీల్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఆదుకుంటుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందువలన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ. వైభవంగా శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సోమేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.